వెల్కమ్ టు కలర్స్ క్రియేషన్. ఈరోజు మనం ఆధార్ సెంటర్ అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆథరైజ్డ్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన జాబ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో ఏంటంటే ఎన్రోల్మెంట్ సూపర్వైజర్ ఆపరేటర్ లేకపోతే చైల్డ్ ఎన్రోల్మెంట్ లైట్ క్లయింట్ ఆపరేటర్. సో 2 టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే ఉంది. సో దీనికి సంబంధించింది ఎలా ఏంటి అనేది మనం స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం. ఫస్ట్ అయితే మనం గూగుల్లోకి వెళ్ళేసి ఇక్కడ UIDAI అని టైప్ చేయగానే ఇక్కడ ఏదైతే ఫస్ట్ వస్తుందో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇట్లా ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఆధార్ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇందులో మీకు ఏ లాంగ్వేజ్కి సంబంధించి కావాలో ఆ లాంగ్వేజ్ మనం క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు ఇంకొక పేజ్ అనేది ఇంగ్లీష్కి సంబంధించిన ఓపెన్ అయిపోతుంది. ఇందులో ఏంటంటే మనకు మెయిన్ మెనూస్ అయితే ఉంది, ఓకేనా. సో ఇందులో ఎకో సిస్టమ్కి వెళ్ళిపోండి. ఎకో సిస్టంలో లాస్ట్కి వస్తే ట్రైనింగ్ టెస్ట్ అండ్ సర్టిఫికేషన్ ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో ఇది క్లిక్ చేయండి, ఓకేనా. సో ఇది క్లిక్ చేయగానే మనకి ఇట్లా ఈ విధంగా ఒకటి సపరేట్గా ఓపెన్ అయిపోతుంది పేజ్, ఓకేనా. ట్రైనింగ్ సర్టిఫికేషన్ ఎకో సిస్టమ్కి సంబంధించింది ఓపెన్ అయిపోతుంది. అయితే ఇందులో చూడండి, ఈ పేజ్ ఎప్పుడైతే ఓపెన్ అయిపోతుంది ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారో ఇది మనం క్లియర్గా అసలు దీనికి సంబంధించింది ఏంటి అనేది మొత్తం క్లియర్గా డీటెయిల్గా ఇక్కడ చెప్పారు. బట్ మనం ఇందులో మెయిన్ కీ పాయింట్స్ ఏంటి అనేది చూద్దాం, ఓకేనా. ఇక్కడ యాక్చువల్గా ఇది యూనిక్ ఆధార్ నంబర్ కోసం ఇది ఇండియా UIDAI అంటే ఏంటి అనేది దేనికోసం తయారు చేసిందని చెప్తున్నారు ఇక్కడ, ఓకేనా. సో ఇక్కడ ఆధార్ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది లైక్ అప్డేట్ కానీ ఇంకా ఏదైనా అప్డేట్లో ఏమేమి ఉంటుంది అన్ని చేంజెస్ ఏవైతే ఉంటుందో అవన్నీ మనం ఇక్కడ చేయొచ్చు అని చెప్తున్నారు ఇందులో, ఓకే. సో మనం కొంచెం కిందికి వచ్చేద్దాం. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే ఇక్కడ ఉంది, ఓకేనా. ఎన్రోల్మెంట్ సూపర్వైజర్ ఆపరేటర్ అండ్ చైల్డ్ ఎన్రోల్మెంట్ లైట్ క్లయింట్ ఆపరేటర్. అండ్ కొన్ని ఇంపార్టెంట్ నోట్ ఉంది, అంటే చాలా ఇంపార్టెంట్కి సంబంధించింది. సో న్యూ టెస్ట్ స్ట్రక్చర్ క్వశ్చన్ బ్యాంక్ ఫర్ టేకింగ్ ఎగ్జామ్ ఆఫ్ ఆధార్ సూపర్వైజర్ ఆర్ ఆపరేటర్ ఆర్ చైల్డ్ ఎన్రోల్మెంట్ క్లయింట్ విల్ బీ అప్లికబుల్ ఫ్రమ్ 10/1/2022 నుండి ఈ సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం స్టార్ట్ అయింది అని చెప్తున్నారు ఏజెన్సీ వాళ్ళు, ఓకేనా. అండ్ తర్వాత ఆల్ ది క్యాండిడేట్స్ షుడ్ దేర్ సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ ఆఫ్టర్ 10/1 రిక్వెస్టెడ్ డౌన్లోడ్ ది న్యూ టెస్ట్ స్ట్రక్చర్ క్వశ్చన్ బ్యాంక్ డౌన్లోడ్ చేయమంటున్నారు. అండ్ ఇక్కడ ఫర్ వెరిఫికేషన్ పర్పస్ క్యాండిడేట్ ఆర్ అడ్వైజ్ టు డౌన్లోడ్ లేటెస్ట్ కాపీ, ఓకేనా. సో మీరు ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఫర్ వెరిఫికేషన్ పర్పస్ క్యాండిడేట్ ఆర్ అడ్వైజ్డ్ టు డౌన్లోడ్ ది లేటెస్ట్ కాపీ అండ్ దేర్ ఆధార్ అంటే ఇంటర్నెట్ నుండి డౌన్లోడ్ చేసిన ఆధార్ ఫ్రమ్ ది వెబ్సైట్ లింక్. ఇగోండి ఈ లింక్ నుండి మనము ఆధార్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్నది చూసినా, ఇగోండి ఈ వెబ్సైట్ లింక్ myAadhar.uidi.gov.in నుండి మనం డౌన్లోడ్ చేసింది కావాలని చెప్తున్నారు. అండ్ వాళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్కి బ్లాక్ అండ్ వైట్ కలర్ ప్రింట్అవుట్ ఆఫ్ ది సేమ్ అయితే మీ ఏదైతే ఉందో అది కలర్ ప్రింట్అవుట్ ఎగ్జామినేషన్ సెంటర్ ఆన్ ది డేట్ ఏదైతే డేట్ ఇస్తారో ఆ డేట్కి మీరు తీసుకెళ్ళాలి అని చెప్తున్నారు. ఒకవేళ మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్తే యాజ్ పర్ ది టెస్ట్ సర్టిఫికేషన్ పాలసీ ది క్యాండిడేట్ మస్ట్ షుడ్ బి 6 months అంటే మీరు ఏదైతే అప్లై చేసినారో 6 monthsలో డిపాజిట్ ది ఫీ కూడా ఉంటుందని చెప్తున్నారు. ఫాలోయింగ్ విచ్ దేర్ ఫీ షెల్ బి అలౌడ్ టు అపియర్స్ అగైన్స్ట్ దట్ ఫీ అండ్ క్యాండిడేట్ సర్టిఫికేట్ ఇన్ చైల్డ్ ఎన్రోల్మెంట్. కొన్ని మంచి మెయిన్ టాపిక్స్ ఏవైతే ఉందో ఒకసారి మీరు చూడండి. అండ్ ఇక్కడ కొంచెం కిందికి వస్తే అది మినిమం క్వాలిఫికేషన్స్ ఇక్కడ చూడండి, అది మినిమం క్వాలిఫికేషన్స్ ఆపరేటర్ సూపర్వైజర్ ఆర్ CELC ఆపరేటర్ సర్టిఫికేషన్ ఈజ్ 12 పాస్ అంటే కంపల్సరీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉండాలని చెప్తున్నారు. ఒకవేళ 12th లేదు, ఓన్లీ 10th ఉంది, ఓన్లీ 10th పాస్ అయి ఉంటే మీరు ఒకవేళ అంగన్వాడీ లేకపోతే ఆశా వర్కర్ మినిమం క్వాలిఫికేషన్ ఉంటే అప్పుడు మీరు 10th క్లాస్ సర్టిఫికేట్ తోటి కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నాను ఇక్కడ. అంటే
12th పాస్ ఎవరికి, నాకు అంగన్వాడీ ఆశా వర్కర్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అంటే అందులో నేను లేను అంటే 12th పాస్ కంపల్సరీ ఉండాలి. లేదు నేను 10th ఉన్నానంటే కంపల్సరీ ఇక్కడ అంగన్వాడీ ఆశా వర్కర్కి సంబంధించింది వర్క్ అయితే తెలిసి ఉండాలి అని చెప్తున్నాను ఇక్కడ. అండ్ ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఇక్కడ టు రిజిస్టర్, మనం రిజిస్టర్ చేయాలంటే మనం ఏదైతే 2 రకాలుగా జాబ్ చెప్పుకున్నామో రిజిస్టర్ చేయాలంటే candidate have to generate offline ఆధార్ XML ఫైల్. మీరు జనరేట్ చేసుకోవాలట. ఏం ఫైల్? ఆఫ్లైన్ ఆధార్ XML ఫైల్ అండ్ షేర్ కోడ్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ లింక్. మీరు ఒకటి XML ఫైల్ జనరేట్ చేయాలి అండ్ షేర్ కోడ్ కూడా జనరేట్ చేసి అది ఏ లింక్లో, ఇవ్వండి ఈ లింక్లో మనం చేయాలట. ఓకేనా. సో మనం ఇది ఒకసారి ఇదైతే క్లిక్ చేసేద్దాం. క్లిక్ చేయగానే మనకి ఇట్లా ఒకటి సపరేట్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా. సో ఈ లింక్లో మనం XML ఫైల్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఇవ్వండి ఇక్కడికి వచ్చినాక మీరు మీ ఆధార్ కార్డ్ నెంబర్ తోటి లాగిన్ అవ్వాలి అన్నట్టు. ఓకేనా. సో లాగిన్ ప్రాసెస్కి కంపల్సరీ ఇవ్వండి ఇక్కడ క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆధార్ కార్డ్ నంబర్ అండ్ ఈ క్యాప్చా అయితే ఉందో ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇవ్వండి ఈ ప్లేస్లో. తర్వాత లాగిన్ విత్ OTP అంటే మీ ఆధార్ కార్డ్ ఏ మొబైల్ తోటి అయితే రిజిస్టర్ అయి ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఏమవుతుంది OTP వస్తుంది. ఆ OTP మీరు ఇక్కడ ఖచ్చితంగా మెన్షన్ చేయాలన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ OTPని కింద OTP ఎంటర్ ది OTP అని వస్తుంది. ఆ OTP అక్కడ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. అప్పుడు మెన్షన్ చేసినాక ఆటోమేటిక్గా ఏమవుతుంది అది ఓపెన్ అయిపోతుంది అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మనం ఆధార్ కార్డ్ మీ ఏదైతే ఆధార్ కార్డ్ నెంబర్ ఉంది అది ఇక్కడైతే మనం ఎంట్రీ చేద్దాం. ఓకేనా. సో ఖచ్చితంగా ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేయండి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి క్యాప్చా ఎంటర్ చేయండి ఇక్కడ. ఓకేనా. క్యాప్చా కరెక్ట్ అయితే ఇక్కడ లాగిన్ విత్ OTP అని వస్తుంది. ఇది క్లిక్ చేసేయండి. క్లిక్ చేసుకున్నాక ఏమవుతుంది మీ మొబైల్కి ఒక OTP వస్తుంది. ఆ వచ్చిన OTP ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసినాక లాగిన్ చేసేయండి ఇక్కడ. సో మనము ఆధార్ కార్డ్ లాగిన్లోకి వచ్చేసినాం అంటే లాగిన్ అయిపోయినాం అన్నట్టు. సో ఆ లాగిన్ అయినప్పుడే మనకు ఈ కిందికి వచ్చి చూస్తే ఇక్కడ చూడండి ఆఫ్లైన్ EKYC అని ఏదైతే ఉందో ఇదే వాళ్ళు అడిగింది ఇంతకుముందు. మనం లాస్ట్కి వెళ్దాం. ఇక్కడ చూడండి ఇక్కడ ఏమని చెప్పినారంటే యూ హ్యావ్ టు జనరేట్ ది ఆఫ్లైన్ ఆధార్ XML ఫైల్ అండ్ షేర్ ది కోడ్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ లింక్. అంటే మీరు XML ఫైల్ జనరేట్ చేయాలి ప్లస్ కోడ్ కూడా కోడ్ అంటే పాస్వర్డ్ లాంటిది మీరు మీకు నచ్చింది పెట్టుకోవాలి. అది XML ఫైల్ డౌన్లోడ్ అయిన తర్వాత ఈ కోడ్ ఎంటర్ చేస్తేనే అది ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో ఈ లింక్ ఇక్కడ ఇచ్చారు కదా. సో ఈ ప్రాసెస్ తోటి మనము లాగిన్ అయిపోయిన తర్వాత ఇగోండి ఇక్కడ ఆఫ్లైన్ EKYC ఏదైతే ఉందో ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్నాక ఇట్లా వస్తుంది అన్నట్టు. ఇక్కడ ఫస్ట్ ఏమని అంటుందంటే క్రియేట్ ఏ షేర్ కోడ్ ఆఫ్ 4 digits. 4 digits మీకు ఏదైతే అంటే కోడ్ అయితే క్రియేట్ చేసేయండి ఇక్కడ. ఓకేనా. 4 digits ది కోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు నెక్స్ట్ డౌన్లోడ్ ఆప్షన్ అయితే వస్తుంది కొన్ని కింద. సో ఇది చేసి ఈ కోడ్ ఏదైతే పెడతారో అది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేద్దాం. క్లిక్ చేసుకున్నాక మీరు ఫైల్ ఎక్కడ డౌన్లోడ్ చేయాలనుకుంటారో అక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ నేనైతే సేవ్ చేస్తున్నా. ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. ఇవ్వండి ఈ విధంగా ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది జిప్ ఫైల్గా. తర్వాత మీరు ఏం చేయాలి దీన్ని. సో ఇది ఎప్పుడైతే మీరు ఓపెన్ చేయాలనుకుంటున్నారో అప్పుడు ఇంతకుముందు మనం ఏదైతే పాస్వర్డ్ పెట్టామో ఓకేనా క్రియేట్ చేసినాం కదా 4 digit అది పాస్వర్డ్ క్రియేట్ చేసినాం కదా. సో అది ఇక్కడైతే మీరు మెన్షన్ చేయాలన్నట్టు. సో మెన్షన్ చేసిన తర్వాత పాస్వర్డ్ కరెక్ట్ అయితేనే అది ఓపెన్ అవుతుంది అన్నట్టు. సో దిస్ ఈజ్ కాల్డ్ అవర్ XML డాక్యుమెంట్. ఇవ్వండి ఈ ఫస్ట్ వన్ అడిగారు చూసినారా ఇక్కడ XML ఫైల్ కావాలి. షేర్ కోడ్ అంటే అది ఏదైతే 4 digits మనం క్రియేట్ చేసినామో అదే షేర్ కోడ్ అన్నట్టు. చేసుకున్నాక మీకు అర్థమైంది కదా ఏ విధంగా అనేది XML ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సో ఇక్కడ వర్చువల్ ఐడి సేమ్ లింక్ తోటి కూడా జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ది XML అలాంగ్ విత్ ది షేర్ కోడ్ అండ్ వర్చువల్ ఐడి నంబర్ విల్ బి యూజ్డ్ ఫర్ ఏ న్యూ రిజిస్ట్రేషన్
ఓకేనా, యూఐడి ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ పేజ్ కోసం. అండ్ ఇక్కడ ఇగోండి ఈ లింక్ క్లిక్ చేసుకోవాలంటే, ఈ లింక్ క్లిక్ చేస్తే మనకి ఇది ఓపెన్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఓకే అని క్లిక్ చేయగానే మనకు ఒకటి సపరేట్ విండో, వెల్కమ్ టు ఆధార్, ఓకే, టెస్టింగ్ అండ్ సర్టిఫికేషన్ కాడ మన యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే అడుగుతుంది. కానీ మన దగ్గర యూజర్ ఐడి పాస్వర్డ్ లేకపోతే అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ క్రియేట్ ఏ న్యూ యూజర్ ఇక్కడ అయితే ఉందో ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సపరేట్ అనేది న్యూ యూజర్ సైన్ అప్ ఫామ్ అనేది ఓపెన్ అయిపోతుంది. న్యూ యూజర్ సైన్ అప్ ఫామ్లో మనం ఇంతకుముందు XML ఫైల్ అనేది ఏదైతే జనరేట్ చేసినామో ఆ ఫైల్ అనేది ఎక్కడైతే సేవ్ అయిందో చూస్ యువర్ ఫైల్ అనేది సేవ్ చేసుకోవాలి. షేర్ కోడ్ మనం ఏదైతే 4 digits కోడ్ అయితే పెట్టినామో ఆ 4 digits కోడ్ కూడా ఇక్కడ క్లిక్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఓపెన్ ఫైల్ క్లిక్ చేసుకున్నాక అప్లోడ్ క్లిక్ చేయాలి. ఆ 4 digits కోడ్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ కూడా క్లిక్ చేసుకోవాలి. ఆ కోడ్ కానీ ఎలాంటిది కానీ ఓటీపీ కానీ ఎవరికి షేర్ చేయొద్దు, అది మీరు జాగ్రత్త చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఒకవేళ మనకు ఏం అర్థం కావట్లేదు ఎలా అప్లై చేయాలనేది ఇక్కడ హౌ టు అప్లై అని ఒకటి ఉంది ఇక్కడ చూడండి. సో ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇట్లా హౌ టు అప్లై పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. హౌ టు అప్లై పేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆ హౌ టు అప్లై అనేది ఇంగ్లీష్లో ఉన్న లేకపోతే మరాఠీ, బెంగాలీ, కన్నడ, ఒరియా, తెలుగు, ఉర్దూ, ఓకేనా, పంజాబీ, తెలుగు, సో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయితే ఇక్కడ లాంగ్వేజెస్ ఉంది. మనకు ఇంగ్లీష్ది కావాలి కాబట్టి ఇంగ్లీష్ది నేను ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సపరేట్ అనేది ఒకటి ఇన్ఫర్మేషన్ ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది ఓపెన్ అయ్యింది. నేను కొంచెం జూమ్ చేస్తున్నా మీకు క్లియర్గా కనపడడానికి. ఇక్కడ కొన్ని హౌ టు అప్లై ప్రొసీజర్ అనేది ఇక్కడ ఉంది. క్యాండిడేట్ లేటెస్ట్ మొబైల్ నంబర్ మస్ట్ బి లింక్డ్, ఆధార్ కార్డ్ తోటి ఉండాలన్నట్టు, ఓకేనా. విల్ బి వెరిఫైడ్ ఆన్ 1 time పాస్వర్డ్ అంటే OTP తోటి వెరిఫై చేస్తారట. లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ కూడా అప్డేట్ అయి ఉండాలి, ఓకేనా. ఆ లేటెస్ట్ బిఫోర్ డౌన్లోడింగ్ ది XML ఫైల్, మనం ఇంతకుముందు ఏదైతే XML ఫైల్ డౌన్లోడ్ చేసినామో ఆ XML ఫైల్లో మీ లేటెస్ట్ మొబైల్ నెంబర్, లేటెస్ట్ ఫోటో కూడా, అంటే ఎప్పటిదో కాకుండా చిన్నప్పటిది కాకుండా ఇప్పుడు మీరు ఎగ్జామ్ కండక్ట్ చేసే ముందు అంటే ఎగ్జామ్ రాయకముందు ఒక్కసారి ఆధార్ అప్డేట్ సెంటర్లో అప్డేట్ చేసేసుకోవాలి. XML ఫైల్ డౌన్లోడ్ చేయకముందే అప్డేట్ చేయాలి. XML ఫైల్ డౌన్లోడ్ చేసిన తర్వాత అప్డేట్ చేస్తే అది XML ఫైల్లో అప్లోడ్ కాదు, అంటే అందులో మీకు చూపెట్టదు లేటెస్ట్, అది కూడా ఇంపార్టెంట్. లేకపోతే మిస్ మ్యాచ్ అయితే మీ యొక్క వెరిఫికేషన్ అనేది క్యాన్సిల్ కూడా కావచ్చు, ఓకేనా, యాక్సెప్టెడ్ కాకపోవచ్చు. సో అది కూడా మీరు చూసుకోవాలి. మస్ట్ క్యారీ, ఇక్కడ మళ్ళీ క్యాండిడేట్ మస్ట్ క్యారీ లేటెస్ట్ కాపీ ఆఫ్ ఈ ఆధార్ ఫ్రమ్, ఇవ్వండి ఈ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునేది ఈ ఆధార్, అంటే మనం ఇంటర్నెట్ నుండి డౌన్లోడ్ చేసిన, ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసిన ఈ ఆధార్ అయితే కావాలి, ఓకేనా. ఆర్ ఆధార్ లెటర్ విత్ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్, ఓకేనా, ఆధార్ లెటర్ అండ్ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్. అండ్ ఇక్కడ అడ్మిట్ కార్డ్ ఫర్ వెరిఫికేషన్ పర్పస్. ఇవన్నీ ఏదైతే ఇంకొకటి ఇక్కడ ఏమని చెప్పినానంటే ఇక్కడ అవైలబిలిటీ ఇక్కడ చూడండి, అడ్మిట్ కార్డ్ ఆర్ మిస్ మ్యాచ్ అయిందనుకోండి ఫోటోగ్రాఫ్ ప్రింట్ ఈ ఆధార్ కానీ ఈ లెటర్కి క్యాండిడేట్, ఓకేనా, వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. సో చాలా జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ చూడండి డిస్క్వాలిఫై అయిపోతారని చెప్తున్నాను ఇక్కడ, ఓకేనా. సో ఇక్కడ మనం డౌన్లోడ్ ది ఆఫ్లైన్ XML ఫైల్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ లింక్, మళ్ళీ సేమ్ మనం ఇంతకుముందు ఏదైతే డిస్కస్ చేసినామో అవి మళ్ళీ ఇక్కడ అంటే స్టెప్ బై స్టెప్ వచ్చిందన్నట్టు, ఓకేనా. ఇక్కడ రిజిస్ట్రేషన్ ID డిఫాల్ట్ పాస్వర్డ్ విల్ బి సెండ్ టు ది క్యాండిడేట్ మొబైల్ నంబర్, ఓకేనా. ఇక్కడ చూడండి ఆఫ్టర్ సక్సెస్ వెరిఫికేషన్స్ ఆఫ్లైన్ XML ఫైల్, ఓకేనా, మొబైల్ నంబర్ ఎంటర్డ్ బై ది క్యాండిడేట్ విత్ రిజిస్టర్డ్ మొబైల్ యాజ్ పర్ ఆధార్, ఓకేనా. అండ్ OTP విల్ బి సెండ్ టు ది క్యాండిడేట్, ఓకేనా. మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ చేసుకున్నాక రిజిస్ట్రేషన్ అండ్ టు ప్రొవైడ్ ది ఇవ్వండి NSEIT LTD టు యూస్ ది క్యాండిడేట్ ఆఫ్లైన్ ఆధార్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. తర్వాత రిజిస్ట్రేషన్ ID డిఫాల్ట్ పాస్వర్డ్ విల్ బి సెండ్ టు ది క్యాండిడేట్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ID ఆల్సో, ఓకేనా. ద డిఫాల్ట్ పాస్వర్డ్ హ్యాస్ బిన్ చేంజ్డ్ ఆన్ ది ఫస్ట్ టైం లాగిన్, మీరు ఫస్ట్ టైం అయితే పాస్వర్డ్ పెడతా తర్వాత చేంజ్ చేసుకోవచ్చు. క్యాండిడేట్ మస్ట్ బి రిమెంబర్ టు రిజిస్టర్ ID అండ్ న్యూ పాస్వర్డ్ అపియర్స్ ఫ్రమ్ ది సర్టిఫికేషన్ ఎగ్జామ్ అండ్ వ్యూ హిజ్ ఆర్ హర్ డీటెయిల్స్ ఆన్ NSEIT రిజిస్ట్రేషన్ పోర్టల్ అది కనిపిస్తుందట. ఆఫ్టర్ లాగిన్ రిజిస్ట్రేషన్ ID అండ్ న్యూ పాస్వర్డ్ క్యాండిడేట్ విల్ బీ ఏబుల్ టు వ్యూ, ఓకేనా, ఆఫ్లైన్ ఆధార్ డీటెయిల్స్. సో ఇక్కడ మళ్ళీ కొన్ని డీటెయిల్స్ అయితే మళ్ళీ ఇచ్చింది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ రోల్,
ఇక్కడ మళ్ళీ ఎన్రోల్మెంట్ ఏజెన్సీ కోడ్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అది డిఫరెంట్ ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే ఉంది ఇక్కడ. అప్లికేషన్ క్యాండిడేట్ విల్ హ్యావ్ టు క్లిక్ ఆన్ ది పేమెంట్ ట్యాబ్. ఓకేనా, దాని తర్వాత ఆఫ్టర్ సబ్మిషన్ ఓకేనా పేమెంట్ అంటే పే కూడా చేయాలని చెప్తున్నారు. సో 2 ఆప్షన్స్ ఉన్నాయట, ఆన్లైన్ పేమెంట్ applicable for new users, already paid applications candidate who have paid fees in past but not scheduled in their exams until the validity of payment, that is 180 days. అంటే వాళ్ళు ఏదైతే ఆల్రెడీ పే చేసినో వాళ్ళు 180 days and all the validity online bulk payment by an enrollment agency register. ఓకే, దానికి సంబంధించి ఇచ్చారు. అండ్ వన్స్ పేమెంట్ సక్సెస్ఫుల్లీ యాక్సెప్టబుల్ క్యాండిడేట్ షుడ్ టేక్ ది MOCK ఎగ్జామ్. ఓకేనా, టు అండర్స్టాండ్ ది లుక్ అండ్ ఫీల్. సో కొన్ని ఎగ్జామ్ అండ్ సీట్ బుకింగ్ పేజ్ విల్ బి ఆల్సో ఆటోమేటిక్ యాక్టివేట్ అయిపోతుందట. నెక్స్ట్ క్యాండిడేట్ కెన్ బుక్ ది టెస్ట్ సెంటర్ అండ్ ఎగ్జామ్ స్లాట్, కన్ఫర్మ్ దేర్ బుకింగ్. మీది అక్కడ సబ్మిట్ అయిందంటే వాళ్ళన్నీ క్లియర్గా మీకు చెప్తారు అన్నట్టు. సో ఆ విధంగా మనం ఇక్కడ మీ ఆన్లైన్ వర్క్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు సపరేట్గా ఒకటి ఆధార్ సెంటర్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇది ఇంకా ఒక 1 టైప్ ఆఫ్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ లాంటిది అనుకుందాం. ఓకేనా, గవర్నమెంట్, ఎందుకంటే ఆధార్ అనేది గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి సో చేసుకోవాలి. కొంచెం ప్రాసెస్ మాత్రం మంచిగా లాంగ్ ఉంది అండ్ స్టెప్ బై స్టెప్ 1 by 1 ఫాలో అయ్యేది ఉంది. ఎంతైనా కూడా ఇది ఆధార్కి సంబంధించింది, ఆధార్ ఏమంటారు వెబ్సైట్కి సంబంధించింది కాబట్టి, UIDAIకి సంబంధించింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ వాళ్ళు అడుగుతున్నారు డీటెయిల్స్గా. ఏది కూడా ఇన్కరెక్ట్ ఉన్నా, మిస్ మ్యాచ్ ఉన్నా కూడా మీరు డిస్క్వాలిఫై అయిపోతారు. సో చాలా జాగ్రత్తగా చూసి స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి చేయండి. సో ఇది మంచిగా మీరు ఒకటి సొంతంగా మీరు ఒక ఆధార్ సెంటర్ కానీ లేకపోతే ఆన్లైన్గా ఏదైనా వర్క్ దీనికి సంబంధించి చేసుకోవచ్చు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ థ్యాంక్ యూ.